అమెరికా మామూలుగా సరే అక్రమ చొరబాటుదారులు ఈ వ్యవహారం ఒక ఎత్తు అయితే సాధారణంగా అమెరికా అంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడ టూరిజం అంటే చూడటానికి వెళ్దామని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి షాకిస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు తాజాగా వాళ్ళ విదేశాంగ మంత్రి రుబియో చేస్తున్నటువంటిది. అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి ఏదైతే అమెరికా భద్రత విషయంలో ట్రంప్ విధానం సరైందే, మా దేశాన్ని సందర్శించడం అన్నటువంటిది ఒక హక్కు మాత్రమే కాదు, మా చట్టాల విలువను గౌరవించే వారికి మాత్రమే ఇది ప్రత్యేక సౌకర్యం. విదేశాంగ మంత్రిగా ఈ విషయాన్ని నేను ఎప్పటికీ పాటిస్తూనే ఉంటా. అమెరికా చట్ట ప్రకారం ఉగ్రవాద సంస్థలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, మద్యం తాగి వాహనాలు నడపడం, చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం, అమెరికన్ల రక్షణకి సంబంధించినటువంటి వ్యవహారాలు భంగం కలిగించిన వాళ్ళ వీసాలను రద్దు చేసేందుకు హక్కు ఉంది. అమెరికా జాతీయ భద్రతను కాపాడడంతో పాటు చట్టబద్ధంగా మా దేశాన్ని సందర్శించే వాళ్ళని రక్షిస్తాం. ఎవరైనా హాని కలిగించాలని భావిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడమంటూ తేల్చి చెప్పారు. ఏదైతే భారత్తో సహా విదేశీ విద్యార్థులు వీసాలు రద్దవుతున్నటువంటి ఘటనలు పెరుగుతున్నాయని అమెరికా కాలేజీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆడలో చాలామంది క్యాంపస్లో జరుగుతున్న పాలస్తీనా అనుకూల ఆందోళనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని కారణం చూపించి వీసాలు రద్దు చేసినట్టు మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో గతంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపి వీసాలను అక్కడ ప్రభుత్వ యంత్రాంగం రద్దు చేస్తోందని, తక్షణమే దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తోంది అన్నటువంటి రూట్లో అడిగినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది కీలకమైంది, సంచలనాత్మకమైన అంశం.